హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ పిఎల్ ఆర్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ దా నేర్చుకుంటున్నాం. సో అది ఎగ్జామ్ వైజ్గా అండ్ కాన్సెప్ట్ వైజ్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ చూసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ పిఎల్ ఆర్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే పిఎల్ ఎస్క్యూఎల్ ఈజ్ వెరీ ఈజీ టు రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పిఎల్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్. సో ఇది చాలా ఈజీ అనమాట రాయడానికి మరియు ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇది చాలా ఈజీ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏం చెప్తున్నాం, పిఎల్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ కంటైన్స్ మెయిన్లీ 4 సెక్షన్స్. పిఎల్ ఎస్క్యూఎల్ ప్రోగ్రాంలో ఒక 4 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ చూసుకుంటే డిక్లేర్ సెక్షన్, బిగిన్ సెక్షన్, ఎక్సెప్షన్ సెక్షన్ అండ్ ఎండ్ సెక్షన్. సో ఇవి 4 అనేది మెయిన్. ఫస్ట్ ఇంకా ఇందులో సింటాక్స్ చూసుకుంటే, సో సింటాక్స్ ఆఫ్ పిఎల్ ఎస్క్యూఎల్ బ్లాక్ స్ట్రక్చర్. సో ఇదన్నమాట సింటాక్స్. సో ఫస్ట్ డిక్లేర్ సెక్షన్. డిక్లేర్ సెక్షన్ వచ్చి అది ఆప్షనల్ అనమాట. మనం డిక్లరేషన్స్ ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. సో అది ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ బిగిన్ సెక్షన్. బిగిన్ సెక్షన్ వచ్చేసరికి మ్యాండేటరీ, అంటే కంపల్సరీ ఉండాలన్నమాట బిగిన్ సెక్షన్ అనేది. సో అందులో బిగిన్ సెక్షన్లో ఏమేమి రాస్తామంటే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ రాస్తాం. అందులో కనీసం ఒక్కటైనా ఉండాలని చెప్తున్నారు. అట్లీస్ట్ 1 ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ, అంటే ఒక ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఈజ్ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. నెక్స్ట్ ఎక్సెప్షన్ సెక్షన్. ఎక్సెప్షన్ సెక్షన్ అనేది కూడా ఆప్షనల్ అనమాట. అందులో ఎక్సెప్షన్ హ్యాండ్లర్స్ అని ఉంటాయి, అవి డిక్లేర్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఎండ్ సెక్షన్. ఎండ్ సెక్షన్ కూడా మ్యాండేటరీ అనమాట, అది కన్ఫామ్గా రాయాలి. సో ఇదన్నమాట సింటాక్స్. నెక్స్ట్ అవి ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, ఫస్ట్ డిక్లేర్ సెక్షన్ కదా. డిక్లేర్ సెక్షన్, ఇన్ దిస్ సెక్షన్ యూజర్ డిక్లేర్ ఆల్ ద వాల్యుబుల్స్ అండ్ కర్సర్ డిక్లరేషన్స్ ఎక్సెట్రా. ఈ డిక్లేర్ సెక్షన్లో మనము ఏమేమి యూజ్ చేస్తాము, డిక్లేర్ వాల్యుబుల్స్, కర్సర్ డిక్లరేషన్స్, ఇవి రెండు డిక్లేర్ చేయాలన్నమాట ఇలాంటివి. సో నెక్స్ట్ బిగిన్ సెక్షన్. In this section you need to declare all the executable statements, logical statements. బిగిన్ సెక్షన్లో ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటే మనం ఏవైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్, లాజికల్ స్టేట్మెంట్స్ రాయాలన్నమాట. నెక్స్ట్ ఎక్సెప్షన్ సెక్షన్. ఎక్సెప్షన్ సెక్షన్లో ఇన్ దిస్ సెక్షన్ యూ నీడ్ టు రైట్ ఆల్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ సిస్టమ్ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్ టు యూజర్ ఫ్రెండ్లీ ఎర్రర్ మెసేజ్. ఈ సెక్షన్లో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్స్ రాయాలన్నమాట. అది ఎలా కన్వర్ట్ చేసింది, సిస్టమ్ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజ్ నుంచి యూజర్ ఫ్రెండ్లీ ఎర్రర్ మెసేజ్కి కన్వర్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్ సెక్షన్. ఎండ్ సెక్షన్ అనేది మనము ఆ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది అనే దానికోసం అని చెప్పడం కోసం ఎండ్ సెక్షన్ యూజ్ చేస్తాం. ఇన్ దిస్ సెక్షన్ రిప్రజెంట్ ఎండ్ ఆఫ్ ద పిఎల్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ ఆర్ బ్లాక్, అదే రాస్తాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకుంటే, సో ఫస్ట్ మనము సిలో రాస్తాం కదా, స్టూడియో అదే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్ అని, అలాగా ఇక్కడ ఇదనమాట సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అని అది రాస్తాం. నెక్స్ట్ బిగిన్ సెక్షన్. బిగిన్ అని పెట్టి ఇది మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ అని యూజ్ చేస్తాం కదా సిలో, అలాగా ఇక్కడ DBMS _output డాట్ పుట్ _లైన్, ఇక్కడ బ్రాకెట్లో ఉన్నాయి మనకి లాస్ట్లో అవుట్పుట్గా వస్తాయి హెలో వరల్డ్ అని రాసాం. నెక్స్ట్ అది ఎండ్ అయిపోయిందని ఎండ్ పెట్టి ఇక్కడ స్లాష్ పెట్టామన్నమాట. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసరికి ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఇది పెట్టి ఇక్కడ ఏది రాస్తామో అది వస్తుంది అవుట్పుట్. సో హలో వరల్డ్. ఇదన్నమాట బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ పిఎల్ ఎస్క్యూఎల్ బ్లాక్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.